గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. బిడదారి ఎస్టేట్ ను 2 గంటల పాటు కాలినడకన సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సిటీనే గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సీఎం చంద్రబాబుకు సింగపూర్ అధికారులు వివరించారు. అలాగే పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ ను సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్ట్ ను నిర్మిస్తున్నట్లు సింగపూర్ పోర్ట్ అథారిటీ అధికారులు వివరించారు. టువాస్ పోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్న ఆటోమేషన్ వ్యవస్థను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఏపీ పోర్టుల్లోనూ ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో తీర్చిదిద్దే అవకాశాలపై సమాలోచనలు చేస్తోంది. పోర్టులు, ఎయిర్పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీకి లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్ట్ అనుసరిస్తున్న విధానాలు ఎంతవరకు ఉపయోగపడతాయనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, కార్యకలాపాలు నిర్వహణపై టువాస్ పోర్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.